చూడండి ఎంత లోతుగా కరిచిందో, రక్తం అయితే వస్తుంది. చూడండి, మీకు ఇప్పుడే చూపిస్తున్నాను. మనల్ని కరిచింది విషమున్న పామ, విషం లేని పామ తెలుసుకోవడం ఎలా? అడవిలోని మడుగులో చేపలు పడుతుండగా నన్నైతే పాము కరిసింది. ఆ పాము విషం నుంచి నేను ఎలా బయటపడ్డానో తెలుసా? నేను కూడా వాళ్ళగా దూకుదాం అనుకున్నాను, కానీ నేను వేరేలా దూకేశాను. అందరైతే చూడండి, చూసి భలే నవ్వేస్తారు పక్క పక్క. ఈ రోజు ఈ చేపల వేటలో నాకేం జరిగిందో మీకు తెలుసా? నేను ముందే చెప్పేస్తే థ్రిల్ ఏముంది, వీడియో అయితే చివరి దాకా చూస్తేనే కదా మీకు తెలుస్తుంది. ఈ చేపల వేటలో నన్నైతే పాము కరిసింది. ఇవి మా అడవుల్లో మడుగులు అనమాట. అయితే అడవిలో ఉండడం వల్ల నీళ్ళల్లో ఎలాంటి ప్రమాదాలు ఉంటాయో చేపలతో పాటు నేనైతే ఊహించనే లేదు, కానీ జరిగిపోయింది. చూడండి, ఈ చేపలు పట్టే పద్ధతిని అయితే మా భాషలో గెదుముడు చేపలు పట్టడం అని అంటారనమాట. అయితే మేము ఎలా పడతామో వీడియోలో మేము ఇప్పుడైతే చూపిస్తాను. చూడండి, మొదటిసారి మేమైతే వేసి గెదుముకుంటూ వచ్చామండి. చూడండి, ఎలాంటి చిన్న సన్నటి చేపలు, వెదురు చేపలు, చిన్న చేపలు పడ్డాయి అన్నమాట. వీటికైతే ఉప్పు కారం తగిలించి ఫ్రైలా చేస్తే అసలు అదిరిపోతుందండి. చాలా బాగుంటాయి ఈ చేపలు. ఈ గెదుముడు చేపలు పట్టాలంటే ఖచ్చితంగా 6 అయితే ఉండాలి. మా ఊరు చుట్టూ అయితే వాగులు, వంకలు ఉండడం వల్ల చిన్నప్పుడు కానించే నాకు ఈత కొట్టుడు వచ్చండి. ఇలాగా గెదుముడు చేపలు పట్టడానికంటే ఈత కొట్టే సాయిస్ కూడా వస్తుందని నేనైతే అసలు అడగగానే అలా వెళ్ళిపోతాను. నాకు చాలా ఇష్టం అండి. ఈత కొట్టడం అన్నా నాకు చాలా ఇష్టం. ఈ విధంగా గెదుముతాం కాబట్టి వీటి పేరు అయితే గెదుముడు చేపలు అని అంటారు. అలాగే చేపలు గెదుముతూ వలలు పెడుతూ వెళ్తూ ప్రమాదము వైపు వెళ్తున్నామన్న విషయం నేనైతే గమనించలేదండి. వానాకాల టైంలో అయితే ఈ మడుగులో దిగటం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వరద ఎక్కువగా ఉంటుంది, లోతు ఎక్కువగా ఉంటుంది గనక. మరొకసారి అయితే చేపలు ఎన్ని పడ్డాయో ఇప్పుడైతే మనం చూద్దాం. చేపలకైతే మేము దిగుతాం, కానీ నీళ్ళ లోపల ఎన్ని రకాలు ఉంటాయో, ముళ్ళు కంపలు ఉండొచ్చు, నాచు లాంటిది అనేక రకమైన ఉంటాయి అన్నమాట. కొన్నిసార్లు గుట్టలు లాంటి మోట్లు కూడా ఉంటాయి. అవన్నీ దాటుకుంటూ పట్టాల్సి వస్తుంది మేమైతే చేపలు. అలా కష్టపడితేనే మాకు చేపలు అనేవి కూరకు దొరుకుతాయి. చూడండి, ఎంత అడవి లోపలికి మేము మడుగులు వెతుకుంటూ వెళ్తున్నాము. చాలా ప్రమాదంతో కూడుకున్నదే, అయినా సరే మేము వెళ్తామండి ధైర్యం చేసి. ఒక్కోసారి టార్చ్ లైట్లు పట్టుకొని అయితే మేము రాత్రిపూట వేటకు వస్తామన్నమాట. రాత్రిపూట అయితే కొంచెం పెద్ద పెద్ద సైజు చేపలు దొరుకుతాయి, ఎండ్రకాయలు లాంటివి కూడా దొరుకుతాయి. మేమైతే ఊర్లో అలా ఉంటే ఖాళీగా ఏ పని లేకుండా ఖాళీగా ఉన్నామంటే ఏదో ఒక మడుగులో వెళ్ళేసి చేపలు అయితే పట్టుకొచ్చుకుంటాము. కూరకి అవుతాయి, మళ్ళీ అలాగే ఎక్కువ దొరికితే సగం కాల్చుకొని సగం కూరలు వండేస్తాం అన్నమాట. మాకు ఆ రోజు అలా గడిచిపోతుంది అనమాట. ఒక్కోసారి ఇలా గెదుముతూ వస్తున్నప్పుడు చేపలతో పాటు పాములు కూడా పడతాయన్నమాట మా వలల్లోకి. అటువంటి సమయంలో అయితే జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మనకి ప్రమాదం పాము రూపంలో వస్తుందన్నమాట. ఈ కాలువ వెంబటి అయితే కాలువ ఒడ్డు సైడ్ చూసుకుంటా పోతే వెదురు బొంగు చెట్లు అయితే చాలా ఉంటాయి. కావాల్సిన వాళ్ళు కొట్టుకొచ్చుకుంటారు, ఏమైనా అల్లికలు లాంటివి చేసుకుంటారు అన్నమాట తెచ్చుకొని. నాకైతే ఈ రోజు ఈ బకెట్ నిండుతాయేమో అనిపిస్తుంది. చూద్దాం చివరి వరకు ఎన్ని చేపలు దొరుకుతాయో మనకైతే. ఇది అడవిలో కట్టబడ్డ చిన్న ఆనకట్ట. ఇక్కడే ప్రమాదం మనకు పొంచి ఉన్నదన్న విషయం మనకైతే తెలియదన్నమాట. మనమైతే తెలియకుండే దిగేసాం. మా ఫ్రెండ్స్ అయితే దూకేశారు. నేను కూడా వాళ్ళగా దూకుదాం అనుకున్నాను, కానీ నేను వేరేలా దూకేశాను. అందరైతే చూడండి, చూసి భలే నవ్వేస్తారు పక్క పక్క. నేను ఒకలాగా దూకుతాం అనుకున్నాను, కానీ అక్కడ కుదరలేదు. ఒకలాగా పడిపోయింది, అడవి బిడ్డ అదే పడిపోయింది. ఇంతసేపు అయితే మనకి సన్నటి జిమ్మలే దొరికినాయి. ఇందులో దిగాం కదా, ఇక చూడండి ఎలాంటి పెద్ద పెద్ద జిమ్మలు దొరుకుతాయి మనకి. నాచు ఉన్నది, నాచు కింద అయితే చేపలు పెద్ద పెద్ద జిమ్మలే ఉన్నాయి. కానీ నాచు బరువుగా ఉండడం వల్ల కొన్ని లేపడానికి కష్టం అవుతుంది. అయినా సరే పెద్ద పెద్ద చేపలే ఉన్నాయి. చూడండి నా చేతిలో. ఈ చేపలు ప్రకృతిగా నేచురల్ గా పెరుగుతాయి అన్నమాట. అందుకే చాలా రుచిగా టేస్ట్గా ఉంటాయి. చూద్దాం ఈసారి మనకి ఏమేం పడ్డాయో మన వలలో.
వావ్, మనకైతే ఇప్పుడు ఎండ్రకాయ పడ్డది. ఎండ్రకాయతోనైతే కాస్త జాగ్రత్తగా పట్టాలి. అది మనల్ని కరవక ముందే దాన్ని కొండ్లైతే మనం కట్ చేసేయాలి. చేపలైతే బాగా కదులుతూ పైకైతే ఎగిరి నీళ్ళలో పడతాయని భయంతో కొమ్మ అయితే ఈడ్చి మేమైతే బకెట్ లోపల పెట్టడం జరిగింది. చేపలైతే బాగానే పడుతున్నాయి కానీ చూస్తుండగానే పొద్దైతే దిగిపోతుంది. ఇలా కూర్చొని చేపల్ని పుతుకుతా ఉన్నప్పుడే నన్నైతే ఘోరంగా పాము అయితే కరిచింది. అదైతే నీళ్ళల్లోనే లోపల ఉండే కరిచింది కాబట్టి దాన్ని చూపించడం అయితే కుదరలేదండి మీకు. అదైతే నా కాలునైతే కరిచింది. చూడండి ఎంత లోతుగా కరిచిందో, రక్తం అయితే వస్తుంది. చూడండి, మీకు ఇప్పుడే చూపిస్తున్నాను. నా గుండె వేగం అయితే పెరిగిపోయింది అనమాట. ఎందుకంటే పామే గరిచిందో ఇంకేమో గరిచిందో, అసలు నాకేమైద్దో అని చెప్పేసి నాకు చాలా భయం వేసింది నీళ్ళల్లో. ఎందుకంటే అది ఎలా ఉంటుందో మనకు చూడలేదు కాబట్టి. కరవడం అయితే కోపంతో కరిచింది అనమాట నన్ను. మరో విషయం ఏంటంటే నీళ్ళలో కరిచింది కాబట్టి అవి నీటి పాములు అయి ఉంటాయని నేను అనుకుంటున్నాను. చూద్దాం నాకేం జరుగుద్దో. బాగా మంటగా నొప్పిగా ఉంది, నడవలేని స్థితిగానే ఉంది కానీ తప్పదు కదా, నడవాలి కదా. నాతో వచ్చిన వాళ్ళైతే మా ఫ్రెండ్స్ అయితే ముందే వెళ్ళిపోతున్నారు అనమాట. నాకేం కరిచిందో అని వాళ్ళకు కూడా బాగా భయం వేసింది. నేను నడవలేకపోయాను వాళ్ళతో సమానంగా. ఒకవైపు ఏమో పొద్దైతే మొత్తం పోతుంది. ఇంకా 2-3 కిలోమీటర్లు అయితే పోవాలన్నమాట మా ఇంటి దగ్గర చేరుకోవాలంటే. అలా ఎవరికైనా పాము గరిచినప్పుడు మా ఆదివాసులు అయితే ఒక చిట్కా పాటిస్తారండి. అదేంటంటే ఉప్పు, పచ్చిమిరకాయ నమలమంటారు, నమిలి తినమంటారు. అది తిన్న తర్వాత ఘాటుగా కారం వస్తుంటే, అంటే మన నాలుక మీద కారంగా, ఘాటుగా, ఉప్పుగా మనకి టేస్ట్ తెలిసిందంటే అది విషం ఎక్కలేదని అన్నమాట. అదే మనం అలా తింటున్నప్పుడు ఉప్పు టేస్ట్ తెలియకుండా, కారం ఘాటు తెలియకుండా ఉన్నా కూడా మనకి అది విషం ఒళ్ళంతా పాకిపోయిందని అర్థం. అక్క అయితే నా కోసం ఉప్పు, పచ్చిమిరకాయలు తేయడానికి లోపలికైతే వెళ్ళింది. వీళ్ళైతే పొద్దుపోతుందని చేపలు వాటలు అయితే పెడతానే ఉన్నారు, నన్ను నా బాధను పట్టించుకోకుండా. మొత్తం 6 వాటాలు అయితే వేస్తున్నామండి, ఎందుకంటే 6 ఉన్నాం కదా. నా కోసం ఉప్పు అయితే ఇచ్చారు. ఉప్పు అయితే టేస్ట్ తెలిసింది. ఇక నెక్స్ట్ అయితే మిరపకాయ తెస్తారు. వామ్మో, ఇప్పుడైతే ఈ మిరపకాయలు తినాలి. ఈ మిరపకాయలు తిన్న తర్వాత నాకైతే టేస్ట్ తెలియలేదు అనుకో, రేపు ఇక నా పాడే. మిరపకాయ ఇది నోట్లు పెట్టు. ఇంకా నోట్లో పెడతారు కారం మడుతా ఉంటే. అమ్మయ్య, నన్ను కరిచింది విషం లేని పాము అనమాట. నా నోటికైతే ఉప్పు తెలిసింది, కారం తెలిసింది. నేను బతికిపోయానిగా. చూడండి, గత్తర పడ్డట్టు ఎవరి వాటలు వాళ్ళు తీసుకొని పోతానే ఉన్నారు. నా వాటలు అయితే అట్లే విడిచిపెట్టేసి ఈ 2 వాటలు నావే. అంటే వాళ్ళ నాదే, వాళ్ళకిచ్చారు, నాకొకటి ఇచ్చారు. వామ్మో, కరిచింది నీటి పామే అయినా సరే నడవలేని రీతిగా నన్ను చేసేసింది. అర్ధగంట అయినా అల్లాడిపోయాను అనుకో. ఎందుకంటే ఇంటికొచ్చి నిప్పు దగ్గర నా కాలు పెట్టేసరికి కొంచెం ఉపశమనం అయింది నాకైతే నొప్పి. దేవుడు భరించే వాళ్ళకే కష్టాలు ఇస్తాడు, భరించని వాళ్ళు కాదు. ఇదిగో ఇవి చూసారా, ఆల్చిప్పలండి. ఇవి చూడగానే నాకైతే నా బాల్యం గుర్తుకొచ్చింది అనమాట. ఎందుకంటే చిన్నప్పుడు బాగా ఏరుకునేదాన్ని నేనైతే అలా వెళ్ళినప్పుడు. ఇదిగో 2 వాటాల భాగం అండి. వీటిలో సగం చేసి సగం కూర చేసుకుంటాను, సగం అయితే ఫ్రై చేస్తా. నీళ్ళలో దిగడం, చాలా చేపలు పట్టడం, అడవి మడుగులో దిగడం కొత్త కాదండి. ఈసారి ఏంటో నాకైతే సేదు అనుభవం చాలా ఘాటుగానే ఎదురైంది. వేడివేడి నీళ్ళల్లో స్నానం చేసి వేడివేడి కూర అయితే సిద్ధం చేసేసాను. ఇక తినడమే ఉంది. పాపం చాలా లేట్ అయినట్టుంది మా పిల్లికి, ఇంకా పెట్టట్లేదని నా చుట్టూ ఎంత ధర్నాలు చేస్తుందో చూడండి. అడవి మడుగు చేపల కూర ఎంత బాగుందో. చేపలు చిన్నవే అయి ఉండొచ్చు, రుచి మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. నేనైతే ఒకటి తిని చూస్తాను, టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇంత రుచికరమైన చేప కూర అయితే ఆ పాము బాధనైతే మానిపించేలా చేసింది. ఒక విషయం అయితే మీరు గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్, మనల్ని పాము ఎవరినన్నా కరిచిందే అనుకో, పాము మన ఒంట్లోకి విషం ఎక్కుతుందా లేదా అనే విషయం తెలియాలంటే ఒక పచ్చిమిరపకాయ, కొంచెం ఉప్పు తీసుకొని బాగా కరాకరా నమిలి తినాలన్నమాట. అది తింటున్నప్పుడు ఘాటుగా తెలిసిందనుకో, మన ఒంటికి విషం ఎక్కట్లేదని అర్థం. ఒకవేళ ఆ ఘాటు తెలియలేదనుకో, విషం ఎక్కిందని అర్థం అన్నమాట. ఇది గుర్తుంచుకోండి ఎవరికైనా తెలియకపోతే. మా పిల్లికైతే ఈరోజు విందు భోజనమే. చూడండి ఎలా తింటుందో.
చూసారుగా మా వీడియో ఎలా అనిపించింది? మీరైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇది మా ఆదివాసీ అమ్మాయిల చేపల వేట. తెలియని వాళ్ళకైతే ఈ వీడియోని చేయండి. ఈ వీడియో ద్వారా మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసినట్టు అయినా సరే మీరు లైక్ చేయండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ అడవి బిడ్డ రాధా.